ఏం మర్చిపోలేదులేండి, మర్చిపోతే ఇంక మర్చిపోవాలంతే. ఖరీదైన నోట్లు పెట్టుకోగానే. దీని కాస్ట్ అయితే అమెజాన్ లో అరౌండ్ 1,30,000 దాకా ఉందన్నమాట. కొన్ని నా పర్సనల్ వస్తువులు అనమాట. ఎక్కడికి వెళ్ళినా నా బ్యాగులు కంపల్సరీ ఉంటాయి. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఈవినింగ్ మాకు 7:30కి కోయంబత్తూర్ నుంచి ట్రైన్ ఉందన్నమాట. సో మార్నింగ్ లేచి బట్టలు ఆరేసాను అనమాట. ఇంకా దారితే ప్యాక్ చేసుకొని బయలుదేరాలి. అన్ని తీసుకొని లాస్ట్ లో మళ్ళీ మర్చిపోయానంటే ఇంకంతే. ప్రెసెంట్ అయితే ఫ్రెష్ అయిపోయాను. మా తమ్ముళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు, మా పిన్ని వర్క్ వెళ్ళిపోయింది. సో చూద్దాం ఇంకా మా పిన్ని ఏం చేసిందో తినడానికి బ్రేక్ఫాస్ట్ లో. ఇది వచ్చి కారం, ఇది వచ్చి రైస్, నెక్స్ట్ ఇది నా కోసం కాదనుకుంటా, ఇది నా కోసం రాగి సేమియా. చట్నీ ఫ్రిడ్జ్ లోనే ఉందన్నమాట మామ. ఇది కాసేపు బయట పెట్టాలి, చాలా చల్లగా ఉంది. అయినా పాపం మామ నేను లేకపోయేసరికి మిగిలిన 2 చేపలను కూడా చంపేశారు. ఇది ఒకటే మిగిలింది. సో కోయంబత్తూర్లో ఎలా అంటే మున్సిపల్ వాటర్ రాదనమాట కంటిన్యూస్ గా. సో అందుకని వాళ్ళు వాటర్ ని స్టోర్ చేసి పెట్టుకుంటారు అనమాట తాగడానికి. వారానికి ఒకసారి 2 సార్లు వస్తున్నాము. అట్లా వచ్చినప్పుడు దీంట్లో ఫుల్ గా తాగడానికి వాటర్ పెట్టుకుంటారు. ఇంక ఇది నిండిపోతే ఇక్కడ పెట్టుకున్నారు అనమాట ఈ రోజుకి. ఇంకా మెయిన్ యూసేజ్ కంతా వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా, గ్రౌండ్ వాటర్ ట్యాంక్ అనమాట. దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇంకా అవసరం వచ్చినప్పుడు మోటార్ వేసుకొని ట్యాంక్ నింపుకొని అప్పుడు యూస్ చేసుకుంటారు అనమాట. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నారా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే నేను దాకా వాష్రూమ్ లో ఉన్నప్పుడు వాటర్ అయిపోయాయి అనమాట. ఇంక వెళ్ళి ట్యాంక్ వేసుకొని పని మిగుచుకొని వచ్చాను అనమాట. ఇప్పుడే టైం 10:30 దాటింది మామ. ఒక 12 కల్లా బయలుదేరితే నేను ఒక 1:30కో 2కి వెళ్తాను రూమ్ కి. సో ఈ వీడియోలో చూపిస్తాను నేను ఏమేమి ప్యాక్ చేసుకుంటాను అండ్ కంపెనీ వస్తువులు ఏమేమి తీసుకెళ్తాము అని. దానికంటే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా బట్టలు నారుతా ఉన్నాయి మామ, మంచి ఎండలో వేసాను. సో బట్టలు మాత్రం కొంచెం రివర్స్ తిప్పి వేసేద్దాం, త్వరగా ఆరిపోద్ది. రాగి సేమియా అనమాట మామ. ఇది అంటే రాగి పిండి సేమియా కలిపి సేమియా ఉప్మా చేస్తారు అనమాట. బాగుంది. బట్టలు ఆరిపోయాయి అనమాట. ఇంకా తీసేసి త్వరగా ప్యాక్ చేసుకొని బయలుదేరాలి. ఇప్పుడే బయలుదేరాను మామ, అన్ని ప్యాక్ చేసుకొని. ఏం మర్చిపోకుండా ఉంటే చాలు. ఏం మర్చిపోలేదులేండి, మర్చిపోతే ఇంక మర్చిపోవాలంతే. ఇదే రోడ్డు పట్టుకొని ఒక 60 కిలోమీటర్స్ వెళ్తే ఊటీ వచ్చేస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే బస్సు ఎక్కి ఫస్ట్ గాంధీపురం పోదాం, అక్కడి నుంచి వేరే బస్సు ఎక్కాలి. ఇప్పుడు దిగామా గాంధీపురం. ఒక 1 అవర్ పైన పడిపోయింది బస్సులో. ట్రాఫిక్ లేదనుకుంటానే ఉన్నా, ఫుల్ ట్రాఫిక్ ఉండింది. ఇప్పుడు ఇంకో బస్సు ఎక్కాలన్నమాట. చూద్దాం, బస్సు ఉంటే ఎక్కేద్దాం, లేదంటే ఇంకా ర్యాపిడోనే. టైం బాగుంది మామ. అక్కడ 100C అని ఉంది కదా, అది వెళ్ళదు అనమాట బస్సు. ఒక ½ అవర్ వెయిట్ చేసా ఇక్కడే బస్ స్టాండ్. ర్యాపిడో కూడా బుక్ అవ్వలేదు ఆఖరికి. ఇప్పుడు దిగాను మామ. బస్సు టైం వచ్చి 2:30 అవుతుంది. అంటే అక్కడ 12 గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరితే ఇంకా కూడా మా రూమ్కి వెళ్తాను అనమాట. 2:30 గంట పైనే పట్టింది. టైం ఆల్మోస్ట్ 3 వస్తుంది, ఒక 10 నిమిషాల్లో. ఇప్పుడు వచ్చా అనమాట రూమ్కి. ఇప్పుడు వెళ్ళి తినేసి ఫుల్ ఆకలి వేస్తుంది, తర్వాత ప్యాకింగ్ చేసుకుంటాం. ప్రోటీన్ షేక్ తాగేసి అలా కూర్చోను మామ. ఇంకా స్వీట్ తినాలనిపించింది అనమాట, ఏదో ఒకటి. సో అందుకని తిరమీసు అనే ఏదో స్వీట్ ఉండింది, అది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. వచ్చేసాడు అనమాట అన్న. అన్న రాలేదు కానీ అక్క వచ్చింది అనమాట డెలివరీ ఇవ్వడానికి. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇది చూసేసి ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకుందాం. ఓపెన్ చేద్దాం. మన దగ్గర కత్తిరి కూడా ఉందన్నమాట. 2 స్పూన్లు. ఇది తిరమీసు అనమాట, కాఫీ ఫ్లేవర్, చాలా బాగుంది. ఇదేంటంటే చాకోలావా కేక్. ఇది వచ్చి తిరమీసు, ఇది వచ్చి చాకోలావా కేక్. 2 కలిపి ఓవరాల్ గా ఒక 200 దాకా పడింది అనమాట. సో ఫస్ట్ తిరమీసు ట్రై చేద్దాం. లాస్ట్ టైం పాండీలో ట్రై చేశాను అనమాట, అక్కడ కూడా చాలా బాగుంది. కాకపోతే ఒకటి 400 500, చాలా కాస్ట్ ఎక్కువ. ఖరీదైన నోట్లు పెట్టుకోగానే. నెక్స్ట్ చాకోలావా కేక్ ట్రై చేద్దాం. నార్మల్ టేస్ట్, డామినోస్లో ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది, బాగుంది. ఇక బ్యాగ్ సర్దామని అన్ని వస్తువులన్నీ తీసి బయట పెట్టాను అనమాట. మీకు చూపిస్తాను ఏమేమి తీసుకెళ్తాను, ఏంది కదా అని. ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ల్యాప్టాప్, దాని ఛార్జర్, ఇంకా నా మొబైల్ ఛార్జర్. ఇది లాస్ట్లో పెట్టుకుందాం. దాని తర్వాత నాకు ఒక డైరీ, తర్వాత ఒక క్యాప్, ప్రోటీన్ పౌడరు, ఈ 2 వచ్చి ఇంట్లో చేసిన సీడ్స్ పౌడర్ అనమాట. ఇవన్నీ 3 మిక్స్ చేసుకోవడానికి షేకర్. దాని తర్వాత పర్సు, ఇయర్ ఫోన్స్, బడ్స్, ఇవైతే మస్ట్ అండ్ షుడ్. ఇది షవర్ టు షవర్ పౌడరు, అప్పుడప్పుడు చాలా యూజ్ అవుద్ది. ఇది షాంపూ, ఇది పర్ఫ్యూము, ఇది మాయిశ్చరైజర్, ఇది వచ్చి సన్ స్క్రీన్, ఇది ఫేస్ వాష్, వ్యాజ్లిన్, వాచ్, సన్ గ్లాసెస్. ఎండలో పనిచేస్తాం కాబట్టి సన్ గ్లాసెస్ కంపల్సరీ ఉండాలి. లాస్ట్లో నా ఐడి కార్డు. ఇవన్నీ నా పర్సనల్ వస్తువులు అనమాట. ఎక్కడికి వెళ్ళినా నా బ్యాగులు కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు మేము వెళ్ళేది ఒక 1 వీక్ ట్రిప్ అనమాట.
సో దానికి బట్టలు అయితే కామన్గా ఉంటాయి. ఒక 2-3 ప్యాంట్లు, 4-5 షర్ట్లు, 2 షార్ట్స్, 4 టీ షర్ట్లు పెట్టుకున్నాం సెట్. మా కంపెనీ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి తీసుకెళ్తున్నాడో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ల్యాప్టాప్ కంపల్సరీ ఉండాలంట, ఇదైతే ఎప్పుడు ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఒక క్లాంప్ మీటర్. దీని కాస్ట్ అయితే అమెజాన్లో అరౌండ్ 1,30,000 దాకా ఉందన్నమాట ఈ క్లాంప్ మీటర్ది. నెక్స్ట్ ఒక స్క్రూ డ్రైవర్ సెట్, ఒక కటింగ్ ప్లేయర్, ఇవి కంపల్సరీ ఉంటాయి. ఇంకా లాస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మెయిన్ టూల్ కిట్ ఒకటి పెద్ద బాక్స్, ఇంకోటి చిన్నది ఒకటి థర్మల్ ఇమేజర్. ఈ పెద్ద బాక్స్లో ఏముంది ఏం కథ అని ఫ్యూచర్లో వీడియో తీసి పెడతాను. మొన్న లాస్ట్ వీడియోస్లో దీని గురించి చెప్పాను అనమాట, చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో ఇంక ఇవన్నీ ప్యాక్ చేసుకుని రెడీ అవుతాం మామ, టైం అయిపోతుంది. ఈ వీడియోని ఇంతటితో ముగించేసి నెక్స్ట్ ట్రావెలింగ్ వీడియోని సపరేట్గా పెడతాము. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఉంటాం వల్ల బై.